హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. మన సబ్స్క్రైబర్ మధు గారు అడిగిన దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, నాన్స్, జీరా రైస్, బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరకప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 2 కప్పులు పన్నీర్ క్యూబ్స్ అంటే 400 గ్రామ్స్ పన్నీర్ ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 1 ఇలాచి వేసి 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2, చిన్నవైతే 3 ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి వేసుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయల గోల్డ్ కలర్ వచ్చాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో 3 పెద్ద టమాటాలని మిక్సీకి వేసుకున్న ప్యూరీని వేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 4 టమాటాల ప్యూరీని వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఇందులో బీట్ చేసుకున్న 1/2 కప్పు పెరుగు వేసి పెరుగు కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. మీరు మీ గ్రేవీకి తగినన్ని వాటర్ పోసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే వేయించి పెట్టుకున్న కాజు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 స్పూన్ కసూరి మేతి చేతిలోకి వేసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇలా సింపుల్ గా కాజు పన్నీర్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.